వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు క్లాస్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 20 ఆన్లైన్ ఎగ్జామ్ బిట్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఫస్ట్ బిట్, ఇఫ్ x పవర్ y ఈక్వల్స్ టు y పవర్ x, then x by y whole power x by y is equal to x పవర్ y ఈక్వల్స్ టు y పవర్ x అనే డేటాని మనం యూజ్ చేసుకుని x by y హోల్ పవర్ x by y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ ఈజీ. ఈ పవర్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి అప్లై చేద్దాం. x పవర్ x by y బై y పవర్ x by y. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే x పవర్ x by y బై ఈ y పవర్ x by y ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే y పవర్ x హోల్ పవర్ 1 by y గా దీన్ని మనం రాసుకోవచ్చు. ఎందుకంటే a పవర్ m హోల్ పవర్ n ఫార్ములా a పవర్ mn. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే x పవర్ x by y న్యూమరేటర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఈ డినామినేటర్లో y పవర్ x హోల్ పవర్ 1 by y ఉంది కదా, ఈ y పవర్ x ప్లేస్లో y పవర్ x అనేది x పవర్ y కి ఈక్వల్ అని మనకి డేటాలు ఇవ్వడం జరిగింది. సో ఈ y పవర్ x ప్లేస్లో x పవర్ y ని మనం రాసుకుంటాం హోల్ పవర్ 1 by y. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే x పవర్ x by y బై ఇక్కడ y కి y క్యాన్సిల్ అవుతుంది, x పవర్ 1 అనేది మనకి ఇక్కడ మిగిలింది. ఇప్పుడు ఇది a పవర్ m బై a పవర్ n ఫార్ములాలో ఉంది. ఫార్ములా ఏంటి? a పవర్ m మైనస్ n. చూడండి ఇక్కడ బేస్ x కదా, x పవర్ x by y మైనస్ 1. This is our answer. X power x by y minus 1. Option D is our answer. Right? Next bit చూద్దాం. Which of the following system of equations has infinitely many solutions? Infinitely many solutions ఉండాలంటే అవి కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి. కోఇన్సిడెంట్ లైన్స్ ఎప్పుడు అవుతాయి? a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2 అయిన సందర్భంలో మాత్రమే ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అవి కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యేటప్పుడు మాత్రమే అవి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏవో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఆప్షన్ బిని తీసుకొని నేను చెక్ చేస్తాను, ఆప్షన్ బట్టి చెక్ చేస్తాం. ఆప్షన్ బిని ఫాలో అవ్వండి. 2x మైనస్ 3y ఈక్వల్స్ టు 5 కదా మొదటిది. అక్కడ a1 ఈక్వల్స్ టు 2, b1 ఈక్వల్స్ టు మైనస్ 3, c1 ఈక్వల్స్ టు 5. ఈ సెకండ్ ఈక్వేషన్లో a2 ఈక్వల్స్ టు 3 ఉంది, b2 ఈక్వల్స్ టు మైనస్ 4.5 ఉంది, c2 బదులుగా 7.5 ఉంది. చూడండి, a1 బై a2 అంటే 2 by 3, b1 బై b2 అంటే మైనస్ 3 బై మైనస్ 4.5, c1 బై c2 5 by 7.5. ఈ మూడు ఈక్వల్ అని అంటే ఇవి ఎగ్జాక్ట్లీ ఈక్వల్. ఎందుకంటే 2 by 3 మీన్స్ 2 1s are 2 1.5s are అంటే 1 by 1.5. ఇది కూడా మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 1s are 3 1.5s are 4.5. ఇది కూడా 1 by 1.5 వచ్చింది. అలాగే 5 1s are 5 1.5s are 7.5. ఇది కూడా 1 by 1.5 వచ్చింది. సో ఇవి a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2 వచ్చింది. కాబట్టి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ కలిగి ఉండే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే ఈ ఆప్షన్ బిలో ఉండేవి మాత్రమే అవుతాయి. అయితే నేను ఆప్షన్ బినే ముందు ఎందుకు తీసుకున్నానంటే అది చూడగానే మనకు ఆన్సర్ కనిపిస్తుంది. చూడండి అమ్మా, ఎక్స్ కోఎఫిషియెంట్స్ రేషియో చూడండి, 2 by 3. 2 by 3 అంటే 1 by 1.5. అలాగే 3 by 4.5 అంటే 1 by 1.5. అలాగే 5 by 7.5 1 by 1.5. సో మనం ఎంత డీటెయిల్డ్గా చేయక్కర్లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదంతా చెప్పాను. ఆప్షన్లు అలా చూస్తూ మనం చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. థర్డ్ బిట్, ద కండిషన్ టు రిప్రజెంట్ టూ నాన్ ప్యారలల్ లైన్స్ బై ఎ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గివెన్ బై a1x plus b1y plus c1 equals to 0 and a2x plus b2y plus c2 equal to 0 will be non-parallel lines. Non-parallel lines means intersecting lines. These are parallel lines.
దీస్ ఆర్ నాన్ ప్యారలల్ లైన్స్, దట్ మీన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, అయితే దీనికి కండిషన్ ఏమవుతుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే A1/A2 నాట్ ఈక్వల్స్ టు B1/B2. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్లాస్లో మీకు క్లియర్గా చెప్పాను. క్లాస్ మీరు బాగా వినుంటే ఇవన్నీ కూడా మీరు ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటంటే A1/A2 నాట్ ఈక్వల్స్ టు B1/B2. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫోర్త్ వన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k will the equations 2x plus ky equals to 1 and 5x minus 7y equals to 5 represent two non-parallel lines? ఓకే, ఈ టూ ఈక్వేషన్స్ నాన్ ప్యారలల్ లైన్స్ అని రిప్రజెంట్ చేస్తే k వాల్యూ ఎంత అవుతుందో అడిగాడు. నాన్ ప్యారలల్ లైన్స్ మీన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేసరికి మనకి ఈ కండిషన్ గుర్తుకొచ్చేయాలి, A1/A2 నాట్ ఈక్వల్స్ టు B1/B2. ఓకే, సరే ఇప్పుడు దీన్ని ఫాలో అవుదాం. ఇక్కడ A1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 2/A2 అంటే సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 5. 2/5 నాట్ ఈక్వల్స్ టు B1/B2. B1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ k/B2 అంటే సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ -7. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5k నాట్ ఈక్వల్స్ టు -14. 5k నాట్ ఈక్వల్స్ టు 2 - 7 are -14. k నాట్ ఈక్వల్స్ టు -14/5. అంటే ఇక్కడ k వాల్యూ ఏమవుతుందంటే -14/5 కాకుండా రిమైనింగ్ ఎనీ రియల్ నెంబర్ అవుతుంది. సో మన ఆప్షన్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -14/5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫిఫ్త్ బిట్, the lines 3x minus 2y equals to 1, 4x plus 3y equals to 7 and x equal to 1 intersect in 1 point, 2 points, infinitely many points, not any point. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ టూ లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాను. 3x minus 2y equals to 1, 4x plus 3y equals to 7. ఓకే, దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్లో చేద్దాం. దీన్ని 3తో మల్టిప్లై చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. ఓకే, ఈ ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 9x minus 6y equals to 3 వస్తుంది. ఈ సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 8x plus 6y equal to 14 వస్తుంది. ఈ టూ ఈక్వేషన్స్ యాడ్ చేయండి. యాడ్ చేసేటప్పుడు -6y plus 6y క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 9x plus 8x is 17x. 17x equal to 17. x equals to 1. x equals to ఏమొచ్చింది? 1. ఇక్కడ మనకి x equals to 1 వచ్చింది. దిస్ సొల్యూషన్ ఈజ్ సేమ్ యాజ్ x equals to 1. సో ఖచ్చితంగా ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. కాబట్టి ఎన్ని పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్? ఓన్లీ 1 పాయింట్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. సిక్స్త్ వన్, లీనియర్ ఈక్వేషన్ 2x plus 3 equals to 7 ఈజ్. ఈ లీనియర్ ఈక్వేషన్ అనేది ప్యారలర్ టు x యాక్సిస్ నా ప్యారలర్ టు y యాక్సిస్ నా passes through r making an angle of 45 degrees with coordinate axis, none of these. ఈ లీనియర్ ఈక్వేషన్ అనేది గ్రాఫికల్ అప్రోచ్లో అడగడం జరిగింది. దీనికి గ్రాఫ్ని ఎలా డ్రా చేస్తామో చూద్దాం. ముందుగా ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఏంటి? 2x plus 3 equals to 7 అని ఇచ్చాడు. 2x equal to 7 minus 3 అవుతుంది. ఓకే, 2x equals to 4 అవుతుంది. అంటే x equals to 2 1s are 2 2s are కదా. సో x equal to 2 అనే ఒక లైన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి మనం x వైపు లైన్ డ్రా చేయండి. ఓకే, x equal to 2. x equal to 2 అనేది x యాక్సిస్ పై 2, 0 అనే బిందువును ముందు గుర్తించాలి. x యాక్సిస్ పై 2, 0 అనే బిందువుని ముందు గుర్తించండి. గుర్తించిన తర్వాత ఈ 2, 0 బిందువు గుండా y యాక్సిస్ కి ప్యారలర్ గా ఒక లైన్ మనం డ్రా చేస్తే అదే x ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఓకే, సో x ఈక్వల్ టు 2 అనే లైను ఎలా ఉంది? y యాక్సిస్ కి ప్యారలర్ గా ఉంది. సో మన ఆన్సర్ ఏమొచ్చి ప్యారలర్ టు y యాక్సిస్, ఆప్షన్ బి. ఓకే, రైట్,
నెక్స్ట్ బిట్ చూద్దాం. 7th బిట్. An auto driver saves 1 coin of 2 rupees on first day of the week, 3 coins of 2 rupees on the second day of the week, 5 on the third day, and so on. How much money will he have at end of the week? వాడి దగ్గర కొన్ని 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే 1 కాయిన్ని సేవ్ చేశాడు. సెకండ్ డే 3 కాయిన్స్ని సేవ్ చేశాడు. ఓకే, థర్డ్ డే 5 కాయిన్స్ని సేవ్ చేశాడు. అలా వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఆ నెక్స్ట్ డే ఎన్ని కాయిన్స్ సేవ్ చేస్తాడు? 7. ఆ నెక్స్ట్ డే 9. ఆ నెక్స్ట్ డే 11. ఆ నెక్స్ట్ డే 13. ఇలా 7 డేస్ ఈ విధంగా 2 రూపీస్ కాయిన్స్ని సేవ్ చేయడం జరిగింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే హౌ మచ్ మనీ విల్ హీ హ్యావ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్. ఆ వీక్ ఎండింగ్కి వాడి దగ్గర ఎంత మనీ ఉంటుంది అడిగాడు. సో ముందు వాడి దగ్గర ఆ వీక్ ఎండింగ్కి ఎన్ని 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయో ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ అన్నింటినీ మనం యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? వీటిని అబ్జర్వ్ చేస్తే ఇవి ఆడ్ నెంబర్స్. ఎన్ని ఆడ్ నెంబర్స్? 1 2 3 4 5 6 7 ఆడ్ నెంబర్స్. ఇవి ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్. ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్ కదా ఇవి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటో తెలుసా? 7 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 49. వీటి సమ్ 49 వస్తుంది. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n స్క్వేర్. ఫార్ములా ఉంది మనకి, ప్రోగ్రెషన్లో మీకు చెప్తాను. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n స్క్వేర్, డైరెక్ట్ ఫార్ములా. ఇవి సమ్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్ కాబట్టి 7 స్క్వేర్ అంటే 49 2 రూపీస్ కాయిన్స్ వాడి దగ్గర ఉన్నాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్. సో ఎంత మనీ ఉంటుంది? 49 into 2, దట్ మీన్స్ 98 రూపీస్ వాడి దగ్గర ఉంటుంది. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 8th బిట్. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 5. డిఫరెన్స్ ఇన్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 65. ద లార్జర్ నెంబర్ ఈజ్. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్ x, y అని మనం అనుకోవాలి. వాటి యొక్క డిఫరెన్స్ x - y = 5 అని ఇచ్చాడు. డిఫరెన్స్ 5 అని ఇచ్చాడు. అలానే డిఫరెన్స్ ఇన్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 65 ఇచ్చాడు. ఏవైతే మనం 2 నెంబర్స్ని తీసుకున్నామో వాటి యొక్క స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ ఏమొచ్చి 65 అని ఇవ్వడం జరిగింది. ఈ x² - y² = 65 అని మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. దీన్ని మనం x² - y² ని x + y × x - yగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, x + y ప్లేస్లో 5ని వేసుకుందాం. x + y × 5 = 65. x + y = ఎంత అవుతుందంటే 5 13 65 కదా, 13 అవుతుంది. ఇలా మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని, ఈ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తూ x వాల్యూ, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్గా చేస్తే తక్కువ టైంలో చేసేవచ్చు. స్పీడ్గా చేయడం అలవాటు చేసుకోండి. సో ఈ రెండు కూడా ఒకదాని కింద ఒకటి వేసుకుందాం. x - y = 5, x + y = 13. యాడ్ చేయండి. -y + y క్యాన్సిల్. 2x = 18. x = 2 9 = 18. x = 9 వచ్చింది. ఓకే, y = ఎంత అవుతుంది? x + y 13 కదా, x ప్లస్లో 9 వేసుకుంటే y = ఎంత వస్తుంది? 4 వస్తుంది. x = 9, y = 4. మనకి ఈ రెండింటిలో లార్జర్ నెంబర్ ఈజ్ అడిగాడు. లార్జర్ నెంబర్ ఎంత అవుతుంది? 4, 9లో లార్జర్ నెంబర్ ఈజ్ 9. సో అవర్ ఆప్షన్ ఈజ్ A. 10th బిట్. The digit at the tens place of a 2-digit number is 3 times the digit at ones place. If the sum of this number and the number formed by reversing its digits is 88, find the number. ఎప్పుడైనా ఒక నెంబర్ ఎలా తయారవుద్దో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, యూనిట్స్ ప్లేస్లో y, టెన్స్ ప్లేస్లో x తీసుకుందాం. అప్పుడు ఆ నెంబర్ ఎలా తయారవుతుందంటే టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని 10తో మల్టిప్లై చేయాలి. 10x ప్లస్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యాడ్ చేయాలి. అప్పుడు ఆ నెంబరు 10x + y అనేది అవుతుంది. ఓకే, యూనిట్స్ ప్లేస్లో y, టెన్స్ ప్లేస్లో x ఉండే ఒక నెంబర్ ఎలా తయారవుతుంది అంటే 10x + yగా తయారవుతుంది. ఇదే నెంబర్కి రివర్స్ నెంబర్ ఎంత అవుతుందో మనం చూద్దాం. రివర్స్ నెంబర్ అంటే యూనిట్స్ ప్లేస్ని, టెన్స్ ప్లేస్ని చేంజ్ చేయాలి. అంటే యూనిట్స్ ప్లేస్లోకి x వస్తుంది,
టెన్స్ ప్లేస్లోకి వై వస్తుంది. మొదటి నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో వై ఉండేది, అది టెన్స్ ప్లేస్లోకి వచ్చింది. అలాగే మొదటి నెంబర్లో టెన్స్ ప్లేస్లో ఎక్స్ ఉండేది, అది యూనిట్స్ ప్లేస్లోకి వచ్చింది. అప్పుడు ఈ నెంబర్ ఎలా తయారవుతుందంటే టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని మనం 10తో మల్టిప్లై చేయాలి. 10y యూనిట్ ప్లేస్లో ఉన్న వాల్యూని యాడ్ చేయాలి, 10y ప్లస్ ఎక్స్. ఓకే, ఒక నెంబర్ 10x ప్లస్ వై అయ్యేటప్పుడు దాని యొక్క రివర్స్ నెంబర్ ఎంత అవుతుందంటే 10y ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ దిస్ నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 88. ఒక నెంబర్ని దాన్ని రివర్స్ చేయగా వచ్చిన నెంబర్ని యాడ్ చేస్తే 88 వస్తుంది అన్నాడు. సో ఈ రెండింటిని యాడ్ చేసి 88కి ఈక్వల్ చేయాలి. 10x ప్లస్ వై ప్లస్ 10y ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 88. ఓకే, 10x ప్లస్ ఎక్స్ 11x ప్లస్ 11y ఈక్వల్స్ టు 88. మొత్తం ఈక్వేషన్ 11తో డివైడ్ చేయండి. x ప్లస్ వై ఈక్వల్స్ టు 8. ఓకే, అయితే ఇక్కడ టెన్స్ ప్లేస్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 3 times ద డిజిట్ ఎట్స్ వన్స్ ప్లేస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన 2 డిజిట్ నెంబర్లో టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబరు యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి 3 times అని ఇవ్వడం జరిగింది. టెన్స్ నెంబర్ ఇక్కడ ఎంత అనుకున్నాం, ఎక్స్. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే 3 times ఆఫ్ యూనిట్స్ డిజిట్స్ అంటే 3y. ఎక్స్ ఈక్వల్ టు 3y అనే కండిషన్ ఇందులో అప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఎక్స్ ప్లేస్లో మనం 3yని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు 3y ప్లస్ వై 4y ఈక్వల్స్ టు 8. దట్ ఎంప్లాయిస్ y ఈక్వల్ టు 4 1 జార్ 4 2 జార్ కదా, y ఈక్వల్స్ టు 2 వచ్చింది. అప్పుడు x ఎంత అవుతుంది, x ఈక్వల్స్ టు 8 మైనస్ y. దట్ మీన్స్ 8 మైనస్ 2 6 వస్తుంది. x ఈక్వల్ టు 6, y ఈక్వల్స్ టు 2. సో ఆ నెంబర్ ఏమవుతుందంటే 10x ప్లస్ వై కదా నెంబర్, 10x ప్లస్ వై. ఎక్స్ ప్లస్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో 10 6 జార్ 60 ప్లస్ వై అంటే 2, దట్ ఈక్వల్ టు 62. ఇలా చెప్పొచ్చు. లేదా డైరెక్ట్గా మనకి డిజిట్స్ తెలిసిపోయాయి కదా, టెన్స్ డిజిట్ 6 వచ్చింది, వన్స్ డిజిట్ 2 వచ్చింది. సో 62గా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. లేదా ఈ నెంబర్లో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఆ వాల్యూస్ను కూడా మనం వేసుకోవచ్చు. ఫైనల్గా మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 62. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. Bit number 10. The digit at tens place of 2 digit number is 3 times the digit at ones place. Tens place లో ఉన్న నెంబరు యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్కి 3 times అని ఇవ్వడం జరిగింది. If the sum of this number and the number formed by reversing its digits is 88. ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని రివర్స్ చేయగా వచ్చిన నెంబర్ని యాడ్ చేస్తే 88 రావాలని ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద నెంబర్. అలాంటి నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ప్రాసెస్ ప్రకారం చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది, బట్ దీని ఆప్షన్ బట్టి చాలా సింపుల్గా మనం వెరిఫై చేసేవచ్చు. ఫస్ట్ కండిషన్ ఏంటి, ముందు సెకండ్ కండిషన్ ముందు ఫాలో అవుదాం. సెకండ్ కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ దాని యొక్క రివర్స్ నెంబర్ యాడ్ చేస్తే 88 రావాలి. అలాంటి నెంబర్ ఎక్కడ ఉందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 62 అనే నెంబర్ ఉంది, దాని రివర్స్ నెంబర్ 26 అవుతుంది, యాడ్ చేస్తే 88 అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూడండి, 26 రివర్స్ నెంబర్ 62 యాడ్ చేస్తే 88 అవుతుంది. ఈ ఆప్షన్ సి చూడండి, 64 రివర్స్ నెంబర్ 46 యాడ్ చేస్తే 88 మాత్రం కాదు. సో ఈ ఆప్షన్ కాదు. 46 రివర్స్ నెంబర్ 64 యాడ్ చేస్తే 88 వస్తుందా, రాదు. అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. ఈ రెండింటిలోనూ మన ఆన్సర్ ఉంది. ఈ రెండింటిలో ఏదవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అబ్జర్వ్ చేయండి. టెన్స్ ప్లేస్లో ఉండే వాల్యూ యూనిట్స్ ప్లేస్లో ఉండే వాల్యూకి 3 times అన్నాడు. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి, టెన్స్ ప్లేస్లో 6 ఉంది, యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. యూనిట్స్ ప్లేస్కి 3 times కదా టెన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో వాల్యూని 3తో గుణిస్తే మనకి టెన్స్ ప్లేస్లో వాల్యూ వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. ఇలా మన ఆప్షన్ బట్టి మనం ఈజీగా చెక్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బిట్ నెంబర్ 11. ఇఫ్ ద లైన్స్ గివెన్ బై 3x plus 2ky equals to 2 and 2x plus 5y plus 1 equals to 0 are parallel, then value of k is. ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయ్యేటప్పుడు k వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. ప్యారలల్ లైన్స్ అనేసరికి మనకి ఇమీడియట్ గా గుర్తుకు రావాల్సిన రిలేషన్ ఏంటంటే a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 నాట్ ఈక్వల్స్ టు c1 by c2. ఎప్పుడైతే 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అన్నాడో మనకి ఇమీడియట్ గా గుర్తుకు రావాల్సిన రిలేషన్ ఇది. ఓకే,
A1 A2 B1 B2 C1 C2 అంటే మీకు తెలుసు. X కోఎఫిషియంట్లు A1 A2లు, Y కోఎఫిషియంట్లు B1 B2లు, కాన్స్టెంట్స్ C1 C2లు. A1 by A2 అంటే 3/2 ఈక్వల్స్ టు B1 by B2 2k/5. సో ఈ రిలేషన్ తీసుకుంటే చాలు, ఇది అవసరం లేదు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 into 2k 4k, 5 into 3 15, k ఈక్వల్స్ టు 15/4. మన ఆన్సర్ ఏమొచ్చి ఆప్షన్ సి. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ x ఈక్వల్స్ టు a, y ఈక్వల్స్ టు b ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ x minus y ఈక్వల్స్ టు 2 and x plus y ఈక్వల్స్ టు 4, then the value of a and b are respectively. ఓకే, x ఈక్వల్ టు a and y ఈక్వల్స్ టు b అనేవి ఈ టూ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అంట. అలాంటి సందర్భంలో ఏ వాల్యూని బి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఎంత అవుతుంది, బి వాల్యూ ఎంత అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ముందు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. x minus y ఈక్వల్స్ టు 2. x ఈక్వల్స్ టు a, y ఈక్వల్స్ టు b అనేది దీనికి ఒక సొల్యూషన్ కాబట్టి x ప్లేస్ లో ఏని, y ప్లేస్ లో బిని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో a మైనస్ b ఈక్వల్స్ టు 2 అని మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. x ప్లస్ y ఈక్వల్స్ టు 4. x ఈక్వల్ టు a అండ్ y ఈక్వల్స్ టు b అనేది దీనికి కూడా ఒక సొల్యూషన్ కదా. సో x ప్లేస్ లో ఏని, y ప్లేస్ లో బిని తీసుకుంటే a ప్లస్ b ఈక్వల్స్ టు 4 వచ్చింది. ఇది ఒక ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తూ ఏబి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసేయడమే. ఓకే, సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ కూడా చెక్ చేసేవచ్చు. a ప్లస్ b ఈక్వల్స్ టు 4. ఏబి రెండు వాల్యూస్ ని కలిపితే 4 రావాలి. ఇక్కడ చూడండి 3 ప్లస్ 5 8. సో ఇది కాదు. 5 ప్లస్ 3 8. ఇది కాదు. 3 ప్లస్ 1 4. చూడండి, a ఈక్వల్ టు 3ని b ఈక్వల్ టు 1 తీసుకోండి, 4 వస్తుంది కదా. ఇక్కడ కూడా a ఈక్వల్ టు 3ని b ఈక్వల్ టు 1 తీసుకోండి, 2 వస్తుంది కదా. మన ఆన్సర్ 3 and 1 అవుతుంది. లేదా ఈ రెండు ఈక్వేషన్ ని ఎలిమినేషన్ మెథడ్ లో మీరు సాల్వ్ చేసుకోవచ్చు కూడా. ఆప్షన్స్ ని మాక్సిమం ఫాలో అవ్వండి. తక్కువ టైంలో అయ్యే ఛాన్స్ ఉందంటే ఆప్షన్ ని ఫాలో అవ్వండి. ఆప్షన్ బట్టి లాంగ్ ప్రాసెస్ అయితే మాత్రం మీరు ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బిట్ నెంబర్ 13. The pair of equations y equals to 0 and y equals to -7 has. గ్రాఫికల్ అప్రోచ్ లో మనం చూద్దాం. xy ప్లేన్ తీసుకోండి. ఓకే, y ఈక్వల్స్ టు 0. y ఈక్వల్స్ టు 0 అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు పాలినామియల్స్ లో చెప్పాను. y ఈక్వల్స్ టు 0 అనేది x యాక్సిస్ కి ఒక ఈక్వేషన్ అవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈక్వల్స్ టు 0. y ఈక్వల్స్ టు 0 అంటే x యాక్సిస్ అని అర్థం. నెక్స్ట్ y ఈక్వల్స్ టు -7. y ఈక్వల్ టు -7 అంటే y యాక్సిస్ పై 0, -7 అనే పాయింట్ ని ముందు ఐడెంటిఫై చేయండి. ఈ 0, -7 అనే పాయింట్ గుండా x యాక్సిస్ కి ప్యారలర్ గా ఒక లైన్ డ్రా చేయండి. ఇదే y ఈక్వల్స్ టు -7 లైన్ అవుతుంది. సో ఈ టూ లైన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ లైన్స్. ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు కదా. సో ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అయితే సొల్యూషన్స్ ఉంటాయా? నో సొల్యూషన్. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే వన్ సొల్యూషన్. కోఇన్సిడెంట్ లైన్స్ అయితే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ప్యారలల్ లైన్స్ అయితే నో సొల్యూషన్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, గుర్తుంచుకోండి. బిట్ గ్యారంటీ. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 14. Graphically, the pair of equations 6x minus 3y plus 10 equals to 0, 2x minus y plus 9 equals to 0 represents two lines which are. ఈ టూ లైన్స్ ని మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే ఆ లైన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ మనం కండిషన్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం a1/a2, b1/b2, c1/c2 కండిషన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఫాలో అవుతూ ఇది మనం చెప్పాలి. ముందుగా a1/a2 ని ఫైండ్ అవుట్ చేద్దాం. 6/2 3. అలాగే b1/b2 ని ఫైండ్ అవుట్ చేద్దాం. -3/-1 3. అలాగే c1/c2 ని ఫైండ్ అవుట్ చేద్దాం. 10/9. a1/a2 వాల్యూ b1/b2 వాల్యూకి ఈక్వల్ వచ్చింది. c1/c2 దానికి నాట్ ఈక్వల్ వచ్చింది. ఈ కండిషన్ వస్తే మనకు అర్థం ఏంటి? a1/a2 b1/b2 ఈక్వల్ అయ్యి c1/c2 డిఫరెంట్ గా ఉంటే అవి ప్యారలల్ లైన్స్ అని అర్థం. సో అవర్ ఆప్షన్ ఈజ్ ప్యారలల్. ఓకే, a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్. a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 అయితే కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, a1/a2 ఈక్వల్స్ టు b1/b2 అయ్యి c1/c2 నాట్ ఈక్వల్స్ టు అయితే ప్యారలల్ లైన్స్.
ఈ 3 చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. బిట్ నెంబర్ 15. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k will the system of equations 3x plus y equals to 1, 2k minus 1 into x plus k minus 1 into y equals to 2k plus 1 have no solution? నో సొల్యూషన్ ఉండాలంటే అవి ప్యారలల్ లైన్స్ అవ్వాలి. ప్యారలల్ లైన్స్ అయ్యేటప్పుడు కండిషన్ ఏంటి? ఇప్పుడే చెప్పాం, a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఓకే, ఇక్కడ ఈ రిలేషన్ మనం అప్లై చేసుకుంటూ మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. a1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 3/a2, సెకండ్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 2k minus 1 ఈక్వల్స్ టు b1/b2. b1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ 1 బై b2 అంటే సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ k minus 1. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 into k minus 1 3k minus 3, 1 into 2k minus 1 2k minus 1. ఈ 2k అనే టర్మ్ ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. 3k minus 2k ఈక్వల్స్ టు -1 plus 3, k ఈక్వల్స్ టు 2. సో అవర్ ఆప్షన్ ఈస్ B. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. Which of the following pairs of equations represent inconsistent system? ఓకే, మనం చెప్పాం క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పాం, కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుంది సిస్టమ్కి, ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్. ఓకే, మనకి ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అన్నాడు అంటే దానికి సొల్యూషన్ అనేది ఉండకూడదు. సొల్యూషన్ అనేది ఉండకూడదు అంటే ప్యారలల్ లైన్స్ అవ్వాలి. ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే a1/a2 వాల్యూ b1/b2 వాల్యూకి ఈక్వల్ అవ్వాలి, c1/c2 అనే వాల్యూకి ఈక్వల్ అవ్వకూడదు, c1/c2 వాల్యూకి నాట్ ఈక్వల్ అవ్వాలి. ఈ కండిషన్ మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఆప్షన్ బట్టి మనం వెళ్దాం. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకుందాం. a1/a2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 3/3 1, b1/b2 -1/-1 1, c1/c2 -8/24 that equals to -1/3. అంటే a1/a2 వాల్యూ b1/b2 వాల్యూకి ఈక్వల్ వచ్చింది, c1/c2 వాల్యూకి నాట్ ఈక్వల్ అయింది. సో మనకు కావాల్సింది ఇదే కదా. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. లేదు, ఇదంతా అవసరం లేదు, మీరు సింపుల్గా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఈ రెండు ఈక్వేషన్లు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3x - y వచ్చింది, ఇక్కడ 3x - y వచ్చింది. అంటే బోత్ x, y కోఎఫిషియంట్స్ ఆర్ సేమ్. అంటే a1/a2 వాల్యూ b1/b2 వాల్యూకి ఖచ్చితంగా సమానంగా వస్తుందని మనం చూడగానే చెప్పొచ్చు. అలాగే కాన్స్టెంట్స్ ఆర్ డిఫరెంట్, అంటే c1/c2 వాల్యూ అనేది ముందు వచ్చిన వాల్యూస్కి డిఫరెంట్గా వస్తుంది. సో ఈ ప్యారలల్ లైన్స్ అయిపోతాయి. సో మన ఆన్సర్ని ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. 17th bit. Which of the following is not a solution of pair of equations 3x - 2y equals to 4 and 6x - 4y equals to 8? ఇందులో ఏది సొల్యూషన్ కాదు అన్నాడు. ఓకే, 3x - 2y equals to 4, 6x - 4y equals to 8 అనే 2 pair of linear equations ఇచ్చాడు. వీటిలో ఏది సొల్యూషన్ కాదు అన్నాడు. ఆప్షన్ బట్టి ఈజీగా చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ తీసుకుందాం. x = 5, y = 3. ఫస్ట్ ఈక్వేషన్ లో x = 5, y = 3 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, x ప్లేస్ లో 5, y ప్లేస్ లో 3. 3 5s are 15 minus 2 3s are 6. 15 - 6 అంటే ఎంత? 9. బట్ ఇక్కడ ఎంత ఉంది? 4. అంటే x = 5, y = 3 అనేది ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయలేదు. ఈ 2 ఈక్వేషన్స్ కూడా సాటిస్ఫై చేసే x, y వాల్యూస్ మనం ఇక్కడ కనుక్కోవాలి. బట్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ కే ఫెయిల్ అయ్యింది. సో ఇది కాదు. x = 2, y = 1. ఇందులో వేయండి. 3 2s are 6 minus 2 1s are 2. 6 - 2 4. ఇది సాటిస్ఫై అయ్యింది. ఇమీడియట్గా ఇందులో వేయండి. x = 2, y = 1 అని. 6 2s are 12 minus 4 1s are 4. 12 - 4 8. 8 = 8. ఇది కూడా సాటిస్ఫై అయ్యింది. అంటే మన ఆన్సర్ x = 2 and y = 1 అవుతుంది. ఈ x = 2 అండ్ y = 1 అనే వాల్యూస్ ఈ బోత్ ఈక్వేషన్స్ ని కూడా సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇదే మన సొల్యూషన్ అవుతుంది. ఓకే, సో అవర్ ఆప్షన్ ఈజ్ B. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. 18th bit. One equation of a pair of dependent linear equations is -5x + 7y = 2. Then the second equation can be
ఒక డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్ సిస్టంలో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, రెండో ఈక్వేషన్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్ అన్నా కోఇన్సిడెంట్ లీనియర్ ఈక్వేషన్ అన్నా ఒకటే, ఒకే లైన్ పై ఉంటాయి 2 లైన్స్ కూడా. ఓకే, ఇలాంటి సందర్భంలో ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. ఇలా డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి. సో మనం ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసే విధంగా మనం ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ నోట్ చేయండి, -5x + 7y ఈక్వల్స్ టు 2. దీనికి డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్ కావాలంటే ఈ మొత్తం లీనియర్ ఈక్వేషన్ ని ఎనీ రియల్ నెంబర్, ఏ రియల్ నెంబర్ తో మల్టిప్లై చేసినా వచ్చిన ఈక్వేషన్ అనేది దీనికి డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 తో మల్టిప్లై చేద్దాం. -10x + 14y ఈక్వల్స్ టు 4. ఇది ఈ ఆప్షన్ లో ఉందేమో ఒకసారి చెక్ చేయండి. ఎస్, ఆప్షన్ బి లో ఉంది. ఆప్షన్ బి ఇది సేమే. ఈ మొత్తం ఈక్వేషన్ ని మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. మైనస్ తో మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే -10x అనేది 10x గా మారుతుంది, +14y అనేది -14y అవుతుంది, ఈక్వల్స్ టు +4 అనేది -4 అవుతుంది. సో ఈ రెండు సేమే కదా. సో మన ఆప్షన్ అనేది బి అవుతుంది. మరొకసారి వినండి, డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ లో ఒక ఈక్వేషన్ ఇచ్చి రెండో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ని ఏ రియల్ నెంబర్స్ తో మల్టిప్లై చేస్తే వచ్చిన లీనియర్ ఈక్వేషన్ మన ఆప్షన్ లో ఉందో చెక్ చేయండి. ఓకే, డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు మనం ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ని ఏదైనా రియల్ నెంబర్ తో మల్టిప్లై చేయగా వచ్చే ఈక్వేషన్ ఇందులో ఉందో లేదో మనం చెక్ చేసుకుంటూ ఆన్సర్ ని చూజ్ చేసేయవచ్చు. రైట్? ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. బిట్ నెంబర్ 19. The area of the triangle formed by x plus 3y equals to 6, 2x minus 3y equals to 12 and the y-axis is. చూడండి, ఒక xy లీనియర్ సిస్టమ్ తీసుకోండి. x, y. ఫస్ట్ ఈక్వేషన్ x plus 3y equals to 6. దీనికి ఇంటర్సెక్ట్ ఫార్మ్ రాయండి. ఇంటర్సెక్ట్ ఫార్మ్ అంటే x/a plus y/b equals to 1 కదా. మొత్తం ఈక్వేషన్ ని 6 తో డివైడ్ చేయండి. x/6 plus y/2 ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇంటర్సెక్ట్ ఫార్మ్ ఎందుకు రాపించానంటే ఇక్కడ x ఇంటర్సెప్ట్ 6, y ఇంటర్సెప్ట్ 2. అంటే x యాక్సిస్ మీద 6,0 అనే పాయింట్ ని, y యాక్సిస్ మీద 0,2 అనే పాయింట్ ని ఐడెంటిఫై చేయాలి. దానికోసమే ఇంటర్సెక్ట్ ఫార్మ్ రాపించా. ఇది 6,0 అనే పాయింట్ అవుతుంది, ఇది 0,2 అనే పాయింట్ అవుతుంది. అప్పుడు x plus 3y equals to 6 అనే లైన్ ఎలా డ్రా చేయొచ్చు అంటే ఈ రెండు పాయింట్స్ కూడా డ్రా చేస్తే వచ్చే లైనే x plus 3y equals to 6 అవుతుంది. ఓకే, ఈ సెకండ్ ఈక్వేషన్ చూడండి, 2x minus 3y equals to 12. దీనికి కూడా ఇంటర్సెప్ట్ ఫార్మ్ రాయండి. అంటే మొత్తం ఈక్వేషన్ ని మనం 12 తో డివైడ్ చేయాలి. అప్పుడు x/6 ప్లస్ y/-4 ఈక్వల్స్ టు 1 వస్తుంది. అంటే ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే ఇది సేమ్ పాయింట్ వచ్చింది. y ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది? -4. దట్ మీన్స్ 0,-4 అనే పాయింట్ ని ఐడెంటిఫై చేయాలి. సో దీని లైన్ ఇలా వస్తుంది. ఓకే, 6,0 అండ్ 0,-4 గుండా పాస్ అవుతుంది స్ట్రైట్ లైన్. ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది ఈ y యాక్సిస్ పైన. ఓకే, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి. ఇలా గ్రాఫికల్ గా మనం అప్రోచ్ అయ్యాక ఈజీగా చేయొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ మనకు తెలుసు. ఓకే, హాఫ్ ఇంటూ బేస్, ఇది బేస్. ఏదైనా బేస్ తీసుకోవచ్చు, బట్ దీన్ని బేస్ తీసుకుందాం ఎందుకంటే ఇక్కడ మనకి హైట్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి. ఇది బేస్ అంటే 0,2 అనే పాయింట్ నుంచి 0,-4 అనే పాయింట్ వరకు గల డిస్టెన్సే ఆ ట్రయాంగిల్ కి బేస్ అవుతుంది. ఇది 2 యూనిట్స్, ఇది 4 యూనిట్స్, మొత్తం 6 యూనిట్స్ కాబట్టి బేస్ 6 అవుతుంది. హైట్ అనేది ఏంటంటే ఈ ఆరిజిన్ నుంచి 6,0 వరకు ఉండే డిస్టెన్సే హైట్. హైట్ ఎంత అవుతుంది? 6,0 పాయింట్ వరకు కాబట్టి 6 యూనిట్స్. దీన్ని సింప్లిఫై చేయండి. 2 1 0, 2 3 0, 3 6 0, 18 స్క్వేర్ యూనిట్స్ మన ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. బిట్ నెంబర్ 20. The value of k so that the system of linear equations kx minus y minus 2 equals to 0 and 6x minus 2y minus 3 equals to 0 have no solution.
నో సొల్యూషన్ అనేసరికి గుర్తుకు రావాల్సినవి ఏంటి? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అనేసరికి గుర్తుకు రావాల్సిన రిలేషన్ ఏంటి? a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఓకే, ఇప్పుడు మనం ఈ రిలేషన్ మనం తీసుకొని మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. a1/a2 అంటే x కోఎఫిషియంట్స్. ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ k బై సెకండ్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 6, k/6 ఈక్వల్స్ టు b1/b2. b1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ బై b2 అంటే సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్. ఓకే, k/6 ఈక్వల్స్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. 2k ఈక్వల్ టు 6, k ఈక్వల్స్ టు 2 1s are 2 3s are, k ఈక్వల్స్ టు 3, k ఈక్వల్స్ టు 3 అనేది మన ఆప్షన్ అవుతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ 20 బిట్స్ లో ఆల్మోస్ట్ 10 బిట్స్ ఈ రిలేషన్స్ మీద అడగడం జరిగింది. మ్యాక్సిమం మీరు ట్రిపుల్ ఎంట్రన్స్ కైనా, ఎన్టీఎస్సీకైనా, ఒలింపియాడ్లో అయినా, పాలిసెట్లో అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా ఈ చాప్టర్ నుంచి బిట్ అడిగాడంటే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీద అడుగుతాడు. సో దీన్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి. క్లాస్ని మాత్రం మీరు శ్రద్ధగా వినండి. క్లాస్ విన్నాక నేను పెట్టిన ఆన్లైన్ ఎగ్జామ్ని తప్పో ఒప్పో అటెంప్ట్ చేయండి. క్వశ్చన్స్ విని అటెంప్ట్ చేయండి. తరువాత ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోని మీరు వినండి. ఈ మూడు ప్యారలల్గా జరిగితే మీకు ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో కొంత కాంక్రీట్ అవుతుంది. 9th బిట్ ముందు చెప్పేటప్పుడు 9th బిట్ మిస్ అయింది. ఆ 9th బిట్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఏంటంటే ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 45 years. ఒక ఫాదర్ అండ్ సన్ ఏజెస్ యొక్క సమ్ అనేది 45 years ఇవ్వడం జరిగింది. 5 years ago the product of their ages was 4 times the age of the father at that time. The present age of the father is. దీన్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ప్రెజెంట్ ఏజెస్, ఫాదర్ ఏజ్ x years, సన్ ఏజ్ y years అనుకుందాం. ఇవి ప్రెజెంట్ ఏజెస్. ప్రస్తుతం ఫాదర్ ఏజ్ x years, సన్ ఏజ్ y years. ప్రెజెంట్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 45 years. అంటే ప్రెజెంట్ వాళ్ళ ఏజెస్ని యాడ్ చేస్తే 45 అని అర్థం. అంటే దీని నుంచి x ప్లస్ y ఈక్వల్స్ టు 45 అనే ఒక ఈక్వేషన్ వచ్చింది, రైట్? దీని నుంచి y ఈక్వల్స్ టు ఎంత రాసుకోవచ్చు అంటే 45 మైనస్ ఎక్స్గా కూడా రాసుకోవచ్చు. దీన్ని ఈ ఈక్వేషన్ని ఇలా ఉంచండి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే 5 years ఎగో అంటే ఒక 5 years బ్యాక్, ఒక 5 సంవత్సరాల క్రితం ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 4 times ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అట్ దట్ టైమ్. అంటే ఒక 5 years ఎగో వాళ్ళ ఏజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. 5 years ఎగో ఫాదర్ ఏజ్ ఎంత అవుతుందంటే ప్రెజెంట్ ఏజ్ x years కాబట్టి 5 years ఎగో x మైనస్ 5 years అవుతుంది. అలాగే 5 years ఎగో సన్ ఏజ్ ఎంత అవుతుందంటే ప్రెజెంట్ సన్ ఏజ్ y years కదా, సో 5 years ఎగో y మైనస్ 5 years అవుతుంది. ఓకే, 5 years ఎగో వారిద్దరి ఏజెస్ యొక్క ప్రొడక్ట్ అంటే x మైనస్ 5 ఇంటూ y మైనస్ 5. ఆ ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అంటే 4 times ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అట్ దట్ టైమ్. 5 years ఎగో ఫాదర్ ఏజ్ ఎంతైతే ఉందో దానికి 4 times ఉంటుందంట. అంటే 4 ఇంటూ x మైనస్ 5. 5 years ఎగో ఫాదర్ ఏజ్ x మైనస్ 5 కదా, దానికి 4 times ఉంటుందని కండిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేయాలి. ఓకే, x మైనస్ 5 ఇంటూ ఈ y ప్లేస్ లో మనం y ఈక్వల్స్ టు 45 మైనస్ x అని ముందు మనం ఒక ఈక్వేషన్ ని రెడీ చేసి ఉంచాం. సో ఈ y ప్లేస్ లో 45 మైనస్ x ని వేయండి. మైనస్ 5 ఈక్వల్స్ టు 4 తో మల్టిప్లై చేస్తే 4x మైనస్ 4 5s are 20. ఓకే, x మైనస్ 5 ఇంటూ 45 మైనస్ 5 అంటే 40 మైనస్ x ఈక్వల్స్ టు 4x మైనస్ 20. ఓకే, మల్టిప్లై చేయండి. x ఇంటూ 40 40x, x ఇంటూ మైనస్ x మైనస్ x స్క్వేర్, మైనస్ 5 ఇంటూ 40 మైనస్ 200, మైనస్ 5 ఇంటూ మైనస్ x ప్లస్ 5x ఈక్వల్స్ టు 4x మైనస్ 20. ఓకే, ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేయండి. ముందుగా మైనస్ x స్క్వేర్ రాయండి. మైనస్ x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 5x ప్లస్ 45x ప్లస్ 45x నుంచి 4x ని లెస్ చేయండి అంటే 41x
ప్లస్ 41x మైనస్ 200 మైనస్ 20ని రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 20 అవుతుంది కదా, మైనస్ 200 ప్లస్ 20 అంటే మైనస్ 180 ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ మొత్తం ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 41x ప్లస్ 180 ఈక్వల్స్ టు 0 వస్తుంది. దీనికి ఫ్యాక్టర్స్ కట్టి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఎక్స్ మైనస్ 36 ఇంటూ ఎక్స్ మైనస్ 5 అవుతాయి. ఓకే, అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 36 ఒక ఆన్సర్ వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 5 ఒక ఆన్సర్ వస్తుంది. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఫాదర్ ఏజ్, ప్రెజెంట్ ఫాదర్ ఏజ్. ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ 36ని తీసుకోవాలా 5ని తీసుకోవాలంటే 36నే తీసుకోవాలి. ఎందుకంటే ఫాదర్ ఏజ్ ఖచ్చితంగా సన్ ఏజ్ కంటే ఎక్కువ ఉండాలి. సో ఫాదర్ ఏజ్ 36 తీసుకుంటే అప్పుడు సన్ ఏజ్ ఎంత అవుతుందంటే 9 years అవుతుంది. ఎందుకంటే 36 ప్లస్ 9 రెండు యాడ్ చేస్తే 45 రావాలి కాబట్టి. సో మనం ఎక్స్ ప్లేస్లో 36ని ఇక్కడ తీసుకోవాలి. మన ఆన్సర్ ఏమొచ్చి ఆప్షన్ సి 36 years. ఓకే, నెక్స్ట్ మీకు 10th బిట్ని ప్రాసెస్ ప్రకారం చెప్పడం జరిగింది, ఆప్షన్లు బట్టి కూడా ఈజీగా చెప్పడం జరిగింది. ఆ రెండింటిని వినండి, కానీ మనం ఎగ్జామ్లో మాత్రం ఆప్షన్ మాత్రమే ఫాలో అవ్వాలి, ఎందుకంటే తక్కువ టైంలో చేసే అవకాశం ఉంటుంది. ఓకే, గుడ్.